భజంత్రిలో గోడు మేళం భజంత్రి ఆపాలి. వెంకటరమణ గోవింద గోవింద. రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి గీతగనాలి, జై అనాలి. రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి జై. పునః మరి ఐదో కదా అక్షరం తీసుకోండి దంపతులు ఇద్దరు కూడా. అదో దేవావందనోయుగో విష్ణోర్చక్రమే పృథివ్యా సప్తధామవే ఇదం విష్ణోర్చక్రమే త్రేధానురే పదం సమోడవసమాగం సురే తే పదాచక్రమే విష్ణోర్గోప అధాభ్య తదో ధర్మాని ధారయన్నో విష్ణో కర్మాని ప్రసదైతో ప్రదాని వస్ససే. ఓం నమో నారాయణాయ. నమో సత్యనారాయణ స్వామి దేవత. పంచమో వ్రతకథ ప్రారంభ వైకార శాస్త్రయుక్తే. తర్వాత నిద్రావస్థలో ఉన్నారా? లేదా? తర్వాత పంచమోధ్యాయ ఐదో కథం చెప్తున్నారు, చక్కగా వినండి. ఒక భరతఖండంలో ఒక రాజ్యంలో తుంగధ్వజ మహారాజు అనే ఒక మహారాజు నివసిస్తూ ఉండేవాడు. ధర్మపాలన చేసేవాడు, సత్యప్రపాలన చేసేవాడు. రాజ్యంలో ఉన్న యొక్క అందరూ కూడా కన్న పెట్టవలే కాపాడుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటుండేవాడు ఆ మహానుభావుడు. ఎవరు? ఇప్పుడు ఎవరు అడుగుతా ఇక్కడ? వెంకటరెడ్డి గారి నాకు ఎదురుకుంది. ఆ రాజుపై ఏ పేరు ఉన్నామయ్యా? మీరు చెప్పండి. మా వెంకటరెడ్డి గారు చెప్తే కదా. తుంగధ్వజ మహారాజుల వారు. ఆ తుంగధ్వజ మహారాజుల వారు చక్కగా వాళ్ళు రాజులు ఉండే అలవాటు ఏం చెప్పండి? బ్రాహ్మణులు అంటే మాకు పురాణం చెప్పాలి, ఇతిహాసం చెప్పుకోవాలి, భగవంతుని యొక్క నామస్మరణ చెప్పుకుంటూ ఉండాలి. రాజులకు వేట అంటే బాగా ఇష్టం. ఆశ సంభాషణ, జంగమ వేట అన్నది. అట్లాగా ఆ యొక్క తుంగధ్వజ మహారాజు జంగమ వేటాడు బొట్టలు తీసుకొని పోతున్నాడంట. పోయి అరణ్య పాలన పోయేసరికి బొట్టలు దూరం అయిపోయాడు. ఆ జింకలు ఎక్కుకుంటూ ఈ మహారాజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా తొందరగా ఆ పొదల్లో గురించి వెళ్ళిపోయింది. ఇంక వెనక తిరిగి వచ్చాడు మహారాజు వారు. తుంగధ్వజ మహారాజు వస్తూ ఒక బిల్వ వృక్షమూలే, బిల్వము అంటే మారేడు యొక్క చెట్టు. ఆ చెట్టు కింద గొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడే ప్రారంభిస్తున్నాడంట. ఈ మహారాజు వచ్చి జింక ఇటు పోయిందంట. మనసంతా జింక మీదే ఉంది, ఎదురు దేవుడు ఉన్నాడు అని కూడా ఆలోచించడం అతను కూడా. అప్పుడు ఈ గొల్లలు మహారాజు తుంగధ్వజ మహారాజు మన రాజ్యానికి మహారాజు కదా అని అందరూ గొల్లలందరూ కూడా ఒక 10 మందికి పోయి, మహారాజా నమస్కారం, మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాం మహారాజా అనగా చూడలేదంట. సరే 2-3 సార్లు ఇచ్చారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వ్రతాన్ని ఆరంభించారు. వ్రతకాలంతా అయిపోయింది. మళ్ళీ కుండ పెంకుల్లో ప్రసాదాన్ని తీసుకొని మళ్ళీ ఆ మహారాజు దగ్గర పోయారు. దీంట్లో మన చిన్న ధర్మ సందేహం ఉంది. ఏమయ్యా, ఆ తుంగధ్వజ వాడికి ఏం పని లేదా? అంతసేపు ఉంటాడు అక్కడ? ఇలాంటి డౌట్లన్నీ మనకు వస్తూ ఉంటాయి.
కానీ ఆ తుంగతుర్తి మహారాజు వారు మనసంతా ఎక్కడ ఉందో అక్కడే ఉండి ఇటు పోయిందా ఇటు పోయిందా ఇటు పోయిందా అని గమనిస్తూ సమయం కూడా తెలియకుండా గమనిస్తూనే ఉన్నారు. అప్పుడు ఈ మహానుభావుడు మళ్ళీ వెళ్ళి, మహారాజా, మేము సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించాము, ఇదిగో స్వామివారి యొక్క ప్రసాదం భుజించిన మహారాజా అంటూ వినయ విధేయత ఉంటే, కనీసం సత్యనారాయణ స్వామివారికి నమస్కారం చేయకపోవడం ఒక తప్పు, స్వామివారి ప్రసాదం వాళ్ళే వచ్చి పాపం తీస్తే అది తీసుకోకపోవడం రెండో తప్పు. అదిగాక ఇతని మనసులో ఏంటి, అప్పుడు చూస్తూ అంటున్నాడు, చే నీచులైన యొక్క ఈ గొల్లలిచ్చిన యొక్క ప్రసాదం నేను భుజించుడయ్యా అంటూ గర్వ బలముతో మదగర్వ బలంతో ప్రసాదం తీసుకోకుండా సత్యనారాయణ నమస్కారం తీసుకో వాళ్ళని కూడా గౌరవించకుండా తన యొక్క రాజ్యానికి వెళ్ళారంట తుంగతుర్తి మహారాజు వారు. అలా వెళ్ళిన తుంగతుర్తి మహారాజుకి ఎప్పుడైతే అంత అపరాధం చేశాడో ఆ స్వామివారి ఆక్రయించడం వల్ల ఆయనకు 100 మంది పిల్లలు మరణించడం కూడా టపేటపెట్టని పడిపోయాడు ఉచితులుగా. తర్వాత పక్కనున్న శత్రు రాజులందరూ ఇదే అందులో అనుకొని ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. భార్య స్వరంగా ఉండిపోయింది. ఈ యొక్క మహారాజు ఇంకో స్వరం కూడా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. భార్య పోయింది, పిల్లలు పోయారు, రాజ్యం పోయింది, అన్నీ పోయింది. దుఃఖాక్రాంతుడై ఆ అడవి శిఖారణ్య ప్రాంతం తిరుగుతూ ఒక చోటకు వచ్చి ఒక బండ మీద కూర్చొని చింతిస్తున్నారంట తుంగతుర్తి మహారాజు వారు. ఎందుకు చింతిస్తున్నారయ్యా అంటే, నేను రాజ్యంలో ఎవరిని నేను అన్యాయం చేయలేదు కదా, అన్నదానం చేశాను, శివాలను గెలిపించాను, యాత్రలు చేయించాను, భగవనామస్మరణ చేయించాను, లేబర్లు పెట్టాను, ఇంతటి పరమ పవిత్ర పుణ్యకాలం చేశాను, నాకు కూడా కష్టం వచ్చిందంటే ఏమిటిది అని తుంగతుర్తి మహారాజు చింతాక్రాంతుడై ఆలోచిస్తున్నానన్న. అప్పుడు తపస్తిచ్చింది, ఓహో నాకు వచ్చిన అపరాధం నా వల్ల కాదు, భగవంతుడు నేను అపరాధం చేయడం వల్ల నాకు వచ్చిన కష్టము. గొల్లలు వచ్చి సత్యనారాయణ స్వామి వారిని నమస్కారం చేయకపోవడం, ఆ సత్యనారాయణ స్వామి వారిని ప్రసాదం తెచ్చి ఇచ్చినా కూడా భుజించకపోవడం వల్ల ఆ మహానుభావుడిని అపరాధం చేశాను. అంటే అర్థం ఏమిటి, ఈ భారతఖండంలో ఎన్నో రాజ్యాలు ఉన్నప్పుడు కూడా నేను ఒక చిన్న రాజ్యానికి తుంగతుర్తి మహారాజుని. ఆయన ఎవరు, అతలవి తల సుతల రసాదల సప్తలోక భూలోక సూర్లోక మహోలోకములు కలిగినట్టు నావి స్థానం. ఆ నావిలో అన్ని లోకాలు పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. అన్ని లోకాలకు ప్రభువు ఎవరైతే అనంత కోటి జీవరాశులకు అనంత కోటి యొక్క సత్యస్వరూపమైన సత్యనారాయణ స్వామి వారు. ఆ మహానుభావుడు ఎక్కడ, నేను ఇంత రాజ్యంలో ఉన్న నేనెంత అని అహంకారం తగ్గించుకున్నట్టు వారి గొల్లలు ఎక్కడైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాడు మళ్ళీ అక్కడికి పోయాడంట. పోయి గొడవల పక్కన కూర్చొని ఆ అపరాధం క్షమించండి అని చెప్పి వాళ్ళ పక్కనే కూర్చొని మళ్ళా మొదటి నుంచి సత్యనారాయణ కథ విని వ్రతం విని ఆ ప్రసాదాన్ని భుజించి అప్పుడు ప్రశాంత్ వాళ్ళతో ముచ్చటిస్తున్నాడంట. ఎవరు ఏమైనా బాగా చెప్పారు, కరెక్ట్. తుంగతుర్తి మహారాజు వారు చెప్పారు. తర్వాత ఇంతలో ఆ తుంగతుర్తి మహారాజు చక్కగా పూజ చేసిన తర్వాత స్వామి కృప అనుగ్రహం కలిగింది. ఏమని ఆ పక్కన ఉన్న చిన్న రాజ్యంలో ఉన్నట్టు యొక్క ఎవరైతే ఉన్నారో రాజులు అందరూ కూడా అరే పాపం తుంగతుర్తి మహారాజు భార్య వెళ్ళిపోయిందంట, శత్రువులు విజృంభించాడు, పాపం ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి, ఉన్నప్పుడు మనకి ఇన్ని సహాయాలు చేశాడు, సహాయం చేసిన వాడు ఇప్పుడు మనం మర్చిపోకూడదు అని దృఢ సంకల్పంతో ఆ పక్కన రాజ్యాలందరూ ఉన్న రాజులందరూ మహారాజు తుంగతుర్తి మహారాజా, నీ రాజ్యం నీకు ఇప్పిస్తున్నా, ప్రాణాలు త్యాగం చేసేనే కానీ నీ రాజ్యానికి ఇస్తాను, పోదాం అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని తర్వాత రాజ్యానికి ఆ రాజ్యంలో శత్రువులందరూ విజృంభించి వాళ్ళని ఓడించి ఆ చిన్న రాజులందరూ కూడా ఒకటిగా కుమ్ముకూడి ఈ తుంగతుర్తి మహారాజానికి రాజ్యాన్ని ఇప్పించారు. ఈ రాజ్యం ఇప్పించిన తర్వాత ఆ ధర్మానంతరము భార్య వచ్చింది. ఇప్పట్లాగే బిడ్డలు నాన్నగారు అంటూ ఉలిక్కిపడి నిధుల నుంచి లేచినట్టుగా మేల్కొని కౌలిగించుకున్నారు. రాజ్యం వచ్చింది, భార్య వచ్చింది, పిల్లలు పెట్టారు. తర్వాత అప్పటి నుంచి తుంగతుర్తి మహారాజు చాలింపేశాడు. ఇంక నుంచి మన యొక్క రాజ్యంలో ప్రతి ఒక్క చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఏటా చేయాలి అని చాలింపేసి ఆయన ఉన్నంతకాలం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి భక్తితో శ్రద్ధతో ఆచరించి జన్మ ధన్యం చేసుకొని అంత్యమున మోక్షప్రదమైనటువంటి వైకుంఠ వాసానికి చేరుకున్నాడు తుంగతుర్తి మహారాజు వారు. సత్యనారాయణ వ్రతం చిన్వా, ఎవరైతే కలియుగే ఈ కలియుగంలో సత్యేశ్వరుడు అనియు సత్యనారాయణుడు అనియు సత్యేశ్వరుడు అని అన్నవారి దివక్షేత్రం ఉన్న ఆయన్ని రకరకాల పేరుతో పిలుస్తుంటారు. ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన నామస్మరణ చేయడం వల్ల కలిదోష నివారణము,
ఈప్సనాథ ప్రదము అయిన ఆ వ్రతము ఎవరైతే ఈ వ్రతాన్ని కలియుగంలో విశేషంగా ఆచరిస్తుంటారో చదివిన వారికి విన్న వారికి వ్రతము చేసిన వారికి అక్కడ కన్న వారికి అందరూ కూడా సత్యనారాయణ స్వామి కృప చేత తత్సమానమైనటువంటి ఫలితము ఇచ్చుగాక. జై శ్రీమన్నారాయణ. భజన సత్యనారాయణ పంచమోధ్యాయ. ఏతత్ నారీధోపాదిగా సుతా భూతా బ్రహ్మగోత్రేణ భూతా సురస్య రశ్వే ధ్రువాగ్రాపయామి సాక్షాత్ దేవం దర్శయామి ధ్రువయుధానందం ధాతుం సమర్పయామి. ఇదే నైవేద్యం. ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారా? అమృతమస్సు అమృతమస్సు. సత్యనారాయణ స్వామి దేవత బ్రాహ్మణ అమ్మా మీ దగ్గర ఉన్న టెంకాయ ఉంది కదా, ఆ టెంకాయ తీసుకున్నందుకు బిల్లు తీసుకోవడానికి తీసుకుని నమస్కారం చేసుకొని మీ కోరిక చెప్పుకొని దీంట్లో కొట్టండి. ఆ చెప్పులో పక్కన పీస్ తీయండి. ఇంకోటి తీసుకోండి.